పాలెంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. నాకే అనుమానం, కానీ ఒక మాట చెప్పాను. ఏప్రిల్ నుంచి పింఛన్ ఇస్తానని చెప్పాను. మామూలుగా నేను చెప్పలేదు, అన్ని ఆలోచించే చెప్పాను. మీరు కష్టాల్లో ఉన్నారు, నాకు ఎన్ని ఇబ్బందులున్నా పర్వాలేదు, ముందు మీకు న్యాయం చేయాలని ఆ రోజు నేను చెప్పాను. అందుకనే మీరు ఒకసారి చూస్తే ఈ పింఛన్ అనేది కూడా అందరూ ఆలోచించుకోవాలి. వచ్చిన 63 లక్షల మందికి పింఛన్లు వస్తున్నాయి. మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వేరే రాష్ట్రాల్లో ఇస్తున్నారా, ఇస్తే ఎంత ఇస్తున్నారు అని మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పింఛన్ ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు 35 రూపాయలు, దాంతో ప్రారంభమైంది. నేను వస్తానే దాన్ని 70 చేశాను. ఆ తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014లో 200 రూపాయలు ఒకేసారి 5 రెట్లు 1000 రూపాయలు చేశాను. మళ్ళీ 1000 రూపాయలు 2000 రూపాయలు చేశాను. ఇప్పుడు కూడా కొంతమంది మాట్లాడతారు, మేం చేసాం 2000 అంటారు. మీరు చేసింది 2000 కాదు, 2000 నుంచి 5 సంవత్సరాల్లో 250 ఇచ్చి 5 ఏళ్ళు ఇచ్చారు మీరు. నేను వస్తానే ఏప్రిల్ నుంచే పెంచిన పింఛన్లు 3000 నుంచి 4000 రూపాయలు మీకు చేశాం. ఒక కుటుంబాలు నేను చూశాను, ఇప్పుడే 2 కుటుంబాల దగ్గరికి వెళ్ళాను. ఆ 2 కుటుంబాలు కూడా ఈయన ఎల్లావుల వెంకటేశ్వరరావు, ఆడబిడ్డ పెళ్లి చేశాడు. ఎవరో కాదు, భార్య తమ్ముడో. పెళ్లి చేసి పిల్లలు పుట్టిన తర్వాత ఒక అమ్మాయి మానసికంగా సమస్య వచ్చింది. ఇంకొక అమ్మాయి పుట్టిన తర్వాత వదిలేసి వెళ్ళిపోయాడు. ఎక్కడ పోయాడో తెలియదు. ఆయన దారి ఆయన చూసుకున్నాడు. ఆ తండ్రి కుటుంబ బాధ్యత తీసుకున్నాడు, ఈయన తీసుకున్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయిని చూసుకోవాలి, వీళ్ళు కూలి పని చేసుకోవాలి, మళ్ళీ వీళ్ళు జీవనోపాధి కలపాలి. అందుకే నేను ఆలోచించింది, ఒకప్పుడు 5 రూపాయలు ఇచ్చేవాడిని దివ్యాంగులకి, అది 3000 చేశాను. మళ్ళా పెంచలేదు. నేను వస్తానే అది 6000 రూపాయలు చేశాను అందరికీ. ఇలాంటి పిల్లలకి, మతి స్థిమితం లేని పిల్లలకి, నడవలేని మంచానికే పరిమితమైన వ్యక్తులకి 15,000 రూపాయలు చేశానంటే అది మానవత. ఒకేసారి 5 రెట్లు పెంచాను. ఇప్పుడు ఆ కుటుంబం ఆ డబ్బులతో జీవించే పరిస్థితికి వచ్చారు. ఇవి ఇంకో పక్క మీరు చూస్తే, ఒక పక్క 4000 ఇచ్చాను, దివ్యాంగులకు 6000 ఇచ్చాం. కొంతమంది డయాలసిస్ చేసుకోవడం, కిడ్నీ సమస్యలు రావడం, కొంతమంది చాలా ఇబ్బందుల్లో లెప్రసీ పేషెంట్లు ఉండడం, ఇవన్నీ వచ్చాయి. వాళ్ళందరికీ 10,000 రూపాయలు ఇచ్చాను. ఇవన్నీ ఇచ్చి ఈ రాష్ట్రంలో మీరు ఒకసారి చూస్తే దగ్గర 2.5 కుటుంబాలకు ఒక వ్యక్తికి పింఛను ఇస్తున్నాం. 1,50,00,000 కుటుంబాలుంటే 64 లక్షల పింఛన్లు ఇస్తున్నామంటే ఆవరేజన 2.5 కుటుంబాలకు ఒక పింఛన్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని. అది కూడా మీరు ఒకసారి చూస్తే మీ ఆదాయానికంటే సమానంగా ఒకసారి ఎక్కువ ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది. 4,000 అంటే 12 × 4 48,000. మీ ఎకరా సేద్యం చేసి ఎంత వస్తుందో ఆలోచించండి. సంవత్సరం మొత్తం కూలి చేసినంత రాదు. అలాంటిది నేను ఆలోచించింది పేదవాళ్ళకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ ఒక్క కార్యక్రమంలో 33,100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. భారతదేశంలో ఎక్కడా లేదు.
ఒకప్పుడు బటన్ నొక్కారన్నారు, మీ బటన్లన్నీ నా పింఛన్తో సమానం అని చెప్పి మరొక్కసారి మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే నెలకు 2,722 కోట్ల రూపాయలు మీ ఇంట్లోకి వస్తుంది నెల నెల అన్ని గ్రామాల్లో. కొంతమంది పింఛన్ తీసుకోవడానికి బయట పోతారు, ఏదో కూలి పనులకో బంధువుల ఇంటికి వెళ్ళిపోతారు. వాళ్ళు మళ్ళీ నెల నెలా పింఛన్ కోసం రావాలి, రాకపోతే ఇచ్చే పద్ధతే లేదు. అందుకే నేను ఆలోచించాను, అలాంటి వారికి ఒక నెల రాకపోతే 2వ నెల తీసుకోండి, 2 నెలలు రాకపోతే 3వ నెల కూడా తీసుకునే అవకాశం ఇచ్చాను. ఈరోజు మీరు చూసినప్పుడు దగ్గర 2 నెలలు తీసుకున్న వాళ్ళు 93,324 మంది ఉన్నారు. నేను మిగలబెట్టుకోవాలంటే 76 కోట్లు మిగులుతుంది నెలకి. కాదు, పేదవాడికి అండగా ఉండాలని అదనంగా 76 కోట్ల రూపాయలు నెలకు మీకు ఇస్తున్నానంటే అది పేదవాళ్ళ పట్ల అభిమానం. ఇంకో పక్కన మీరు చూస్తే 3 నెలలు తీసుకుని 16,000 ఉన్నారు, వాడుకో 14 కోట్లు ఇస్తున్నాం. వీళ్ళు కాకుండా భార్య భర్త ఉంటారు, భర్తకు పింఛన్ వస్తుంది, భార్యకు రావడం లేదు, భర్త చనిపోతే పింఛన్ ఇవ్వకుండా పోతే అనాథయ్య పరిస్థితి వస్తుంది. భర్త చనిపోయిన వెంటనే భార్యకు పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను, ఆటోమేటిక్గా ఇస్తున్నాం. రెండోది మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు పింఛన్లు మీ ఇంటికి పంపిస్తున్నాను, 7 గంటలుగా పంపిస్తున్నాం. మళ్ళీ టెక్నాలజీలో అనుసంధానం చేస్తున్నాను. ఎక్కడిచ్చాడో కంట్రోల్ రూమ్ నుంచి మీ ఇంటి దగ్గర ఇచ్చాడా, పక్కనిచ్చాడా, లేకుంటే ఎక్కడన్నా వాళ్ళ ఆఫీసు పిలిపించాడా, మొత్తం సమీక్ష చేస్తున్నా. మళ్ళా మీకు ఒక మెసేజ్ పంపిస్తున్నా, పింఛన్ ఇచ్చినప్పుడు డబ్బులు ఏమన్నా తీసుకున్నారా అని కూడా అడుగుతున్నా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టారని అడుగుతున్నా, మర్యాదగా మాట్లాడారని అడుగుతున్నా. అంటే ఉద్దేశం ఏంటి? పింఛన్ ఇవ్వడం అనేది తీసుకోవడం మీ హక్కు, ఇచ్చే వాళ్ళకు కూడా జీతం ఇస్తున్నాం, ఇచ్చేటప్పుడు గౌరవంగా ఇవ్వాలని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. నేను ఒక మాటలో చెప్పాలంటే అందరినీ అభినందిస్తున్నా. తొలి రోజే 98% పింఛన్లు ఇచ్చేస్తున్నారు. మా అధికార యంత్రాంగం పోటీ పడిస్తున్నారు. ఇప్పుడు దానికి అందరినీ అభినందిస్తున్నా. శభాష్, మీరు పేదల సేవలో బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, దానికి మనస్ఫూర్తిగా అభినందనలు. మీకు అందరికి కూడా పింఛన్లు వస్తున్నాయని నమ్మకం ఉంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, లేకుంటే అవసరం లేదు. ఇది అధికార యంత్రాంగం గుర్తుపెట్టుకోవాలి. ఈ నమ్మకాన్ని మీరు కాపాడుకోవాలి. అప్పుడే మనందరికీ న్యాయం జరుగుతుంది, మన జీవితాలకు ఒక మీనింగ్ ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఇవన్నీ కూడా ఇస్తూనే ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి, మనం ఇచ్చేది 4,000 లాస్ట్ స్లాబ్, అది అందరికీ ఇచ్చేది 4,000, ఇంకోటి 6,000, ఇంకోటి 10,000, ఇంకోటి 15,000. తెలంగాణలో మనకంటే ధనికమైన రాష్ట్రం, నేనే అక్కడ హైదరాబాద్ అన్ని డెవలప్ చేశాం. అక్కడ పింఛన్ ఇప్పుడు ఎక్కువగా అందరికంటే మళ్ళా వాళ్లే ఎక్కువ. మన తర్వాత 2,016 రూపాయలు ఇస్తారు నెలకు. తమిళనాడు 1000 రూపాయలే, కేరళలో 1,600, కర్ణాటక బెంగళూరు ఉంది 600, ఉత్తరప్రదేశ్ ఒరిస్సాలో 500. ఇప్పుడు నేను అడుగుతున్న సమిక్షేమం ఇవ్వలేదనే వాళ్ళకి నేను ఇచ్చేది కళ్ళుంటే చూడాలి, మనసుంటే ఆలోచించాలని అలాంటి వ్యక్తులకు విజ్ఞప్తి చేస్తున్నా. మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా వచ్చి ఏమి ఇచ్చాడంటే ఏమి ఇచ్చానో ధైర్యంగా చెప్పి మీరు వాళ్ళని నిలదీస్తే రాబోయే రోజుల్లో ఇంకా మెరుగైన ఫలితాలు మీకు వస్తాయి. అదే నాకు కొండంత బలం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అవే మీ ఆశీస్సులు నాకు. ఇంకో పక్కన మీరు ఒక్కసారి ఆలోచించినప్పుడు ఇలాంటివన్నీ కూడా రకరకాలుగా
28 రకాల పింఛన్లు మనం ఇస్తున్నాం. ఈరోజు పింఛన్లే కాదు, నేను ఆ రోజు ఒక మాట చెప్పాను, అన్నా క్యాంటీన్లు మళ్ళా పెడతానని అన్నా క్యాంటీన్లు పెట్టి దగ్గర 200 క్యాంటీన్లో పేదవాళ్లకు భోజనం పెడుతున్నాం. రాబోయే రోజుల్లో చినగంజ మండలంలో కూడా ఒక అన్నా క్యాంటీన్ వస్తుంది. మీరు పోతే అక్కడ భోంచేసి ఇక్కడికి వచ్చే పరిస్థితి వస్తారు. ఏదైనా పనికి పోయినప్పుడు ఇలాంటి అన్ని ఏర్పాట్లు చేస్తాం. ఇదే కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే చాలా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. అమరావతి రాజధాని, అక్కడ మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. అభివృద్ధి అయితే ఆదాయం వస్తుంది. ఆదాయం వస్తే సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడానికి అవకాశాలు వస్తాయి. మళ్ళీ అమరావతిని గాడిన పెట్టాం. చురుగ్గా పనులు అవుతున్నాయి. 3-4 సంవత్సరాల్లో మళ్ళీ అమరావతికి పూర్వ వైభవం తెచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన పోలవరం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఒక జీవనాడి. నీళ్లు కావాలి. గోదావరిలో నీళ్లు సముద్రం లేకపోతున్నాయి. ఇప్పుడు చినగంజాం ఉంది, పక్కన సముద్రం, ఇక్కడ నీళ్లు లేవు. బోర్లు వేసుకుంటే తప్ప నీళ్లు లేని పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడు నదులు అనుసంధానం చేయాలని పోలవరాన్ని మళ్లీ ఘాట్లో పెట్టాం. పనులు అవుతున్నాయి. 2027కి పోలవరాన్ని పూర్తి చేసి నదుల అనుసంధానానికి శ్రీకారం చుడతాం. దీనివల్ల అనేక లాభాలు వస్తాయి. వ్యవసాయం సుజావుగా జరుగుతుంది. విశాఖపట్నం పోయి ఎవరన్నా బయట పోతే నడి విరిగిపోతుంది. ఎవరన్నా డెలివరీకి పోవాలంటే హాస్పిటల్కి పోయే పని లేకుండా మధ్యలోనే డెలివరీ అయిపోయే పరిస్థితి వచ్చి ఉంటుంది. ఈరోజు నేను అడుగుతున్నా, మీ రోడ్లు బాగున్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. బాగున్నాయంటే గట్టిగా చెప్పండి. ఇంకా కొన్ని రోడ్లు ఉన్నాయి, అవి కూడా రిపేర్ చేస్తాం. భవిష్యత్తులో రోడ్లన్నీ అద్దంలాగా ఉండాలని ఆలోచిస్తున్నా. మీరు సహకరిస్తే దానివల్ల మనం ఎక్కడికి పోవాలన్నా రావాలన్నా, ఒకప్పుడు మీరు చూస్తే నేషనల్ హైవేస్ ఉన్నాయి. 30 ఏళ్లకు మునుపైతే మనం రోడ్ల మీద పోయేవాళ్ళం కాదు. ఈరోజు నేషనల్ హైవేస్లు ఎక్కడా గుంతలే లేవంటే విధానమే కారణం. అలాంటివన్నీ వచ్చాయి. ఇంకో పక్కన మీరు చూస్తే డిఎస్సి, మన పిల్లల ఉద్యోగాల కోసం మెగా డిఎస్సి పెడతానని మొదటి సంతకం పెట్టాను. రేపు జూన్ లోపల డిఎస్సి పరీక్షలు ఈ నెలలోనే ప్రారంభించి జూన్ లోపల ఉద్యోగాలు ఇచ్చి తిరిగి స్కూళ్ళన్నీ రీఓపెన్ చేసే లోపల కొత్త టీచర్లందరినీ పోస్ట్ చేసే బాధ్యత నాది. ఇంకో పక్కన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేశాం. ఇంకొక విషయం కూడా చెప్తున్నా, ఈ ఊర్లో యాదవులు ఉన్నారు. మీ జీవనోపాధి గొర్రెలు మెప్పుకోవడం, లేకపోతే గేదెలు కానీ ఆవులు కానీ మెప్పుకోవడం ప్రధానమైన వృత్తి మీకు. అదే మరి ఇంకొక పక్కన చూస్తే చేనేత కార్మికులు ఉన్నారు. వాళ్ళంతా మగ్గాలు పెట్టుకొని నేసే పరిస్థితి. అదే మరి చెట్లెక్కి కళ్ళు గీత గీసే గీత కార్మికులు ఉన్నారు. ఇంకో పక్క సముద్రంపై ఆధారపడి మత్స్యకారులు ఉన్నారు. వడ్డీర కూడా కంకర కొడుతూ వాళ్ళంతా ఆధారపడతారు. నాయీ బ్రాహ్మణులంతా కూడా ఎక్కడికక్కడ మంచి శుభ కార్యక్రమాలు జరిగితే వస్తూ ఉంటాం, దేవాలయాల్లో ఉంటారు. నేను అందరినీ ఆలోచిస్తున్నాను, ఏం చేస్తే మీ జీవితాల్లో బాగుపడతారో ఆలోచిస్తున్నాను. ఈరోజు గొర్రెలున్నాయి, మీరు గొర్రెలు పట్టిస్తాం. గొర్రెలు పట్టిస్తే ఎండ వాన పండగ లేకుండా మీ ఇంట్లో పెళ్ళైనా గొర్రెలు మాత్రం తీసుకుపోవాల్సిందే. నేను తెలంగాణలో, నేను హైదరాబాద్లో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చూసేవాడిని. ఓసారి మీరు ఆ గొర్రెలు తీసుకొని మొత్తం దేశం అంతా తిప్పేవాళ్ళు, రాష్ట్రం అంతా తిప్పేవాళ్ళు. రాత్రుల్లో మంద కూడా పెట్టేవాళ్ళు. ఆ మంద పెడితే కొంత డబ్బులు వచ్చేటివి. అవన్నీ చూసిన తర్వాత ఈరోజు, ఒకప్పుడు ఆవులు కూడా ఇట్నే మేపాం. ఇప్పుడు ఆవులు బయట తీసుకుపోయే పని లేదు, ఇంటి దగ్గరనే గడ్డేయగలుగుతున్నాం. దానా ఇంటి దగ్గరనే వేస్తాం.
ఒక 2 ఆవులుంటే ఒక 15,000 వస్తాయి. గొర్రెలు కూడా బయట తీసుకుపోయే పని లేకుండా ఇంట్లోనే ఊర్లోనే మేపుకునే పరిస్థితి వస్తుంది. గడ్డి కూడా పెంచుకునే పరిస్థితి వస్తుంది. దానా కూడా ఇచ్చే పరిస్థితి వస్తుంది. నేను ఈ ఊర్లో చూశాను. ఇంకొక అమ్మాయి అయితే కొడుకుంటే ఆ అబ్బాయి కూడా 10వ తరగతి చదివి మానేశాడు. అతన్ని కూడా నేను చూశాను. ఈ ఊర్లో యువత ఉన్నారు. ఇమ్మీడియట్గా చదువుకున్న వాళ్ళు, చదువు మానేసిన వాళ్ళకి ఉపాధి కల్పించడానికి ఇంటి దగ్గరనే గొర్రెలు పెంచుకునే వ్యాపారం మీ అందరికీ నేర్పిస్తాను. దీన్ని లాభసాటిగా ఏం చేయాలో కూడా చేస్తాం. దీనివల్ల మీ ఆదాయం పెరుగుతుంది. దానికి కావాల్సిన షెడ్లు కడతాం. దానికి కావలసిన ఏ విధంగా చేస్తే బాగుంటుంది అవన్నీ నేర్పిస్తా. ఈ ఊర్లో ఎందుకంటే మీరు నన్ను 40 సంవత్సరాలుగా ఆదరించారు తెలుగుదేశం పార్టీని. మీ రుణం తీర్చుకునే సమయం వచ్చింది. కలెక్టర్కి స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నా. ఈ రోజు నేను ఇక్కడికి వచ్చాను. ఈ గ్రామం దశ దిశ మార్చే బాధ్యత కలెక్టర్ పైన ఉంది, ఎమ్మెల్యే పైన ఉంది. ఏదో ఒక రోజు రావడం పోవడం కాదు, ఇవన్నీ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చాలా మందికి అనుమానం కూడా ఉంది ఇవన్నీ అయిపోతాయని. ఒకే రోజు చేయలేను. ఎందుకంటే నాకు కూడా వారసత్వంగా వచ్చిన ఆర్థిక సమస్యలు 10 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది. మీకు కూడా 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు అప్పు ఉంటే అప్పుకు వడ్డీ కట్టాలనా లేదా, తిరిగి అప్పు చెల్లించాలనా లేదా, మళ్ళీ సంపాదిస్తే దానికంటే ఎక్కువ మనకు మిగులుతుంది. లేకపోతే గిట్టుబాటు కాదు. నేను కూడా ఆ అవస్థలోనే ఉన్నాను. కానీ ఒకటే చెప్తున్నా, నాకు సంకల్పం ఉంది, కష్టపడే మనస్తత్వం ఉంది, రేపేం చేయాలో ఈరోజు చేసే ఆలోచన ఉంది. అందుకే మీ అందరికి హామీ ఇచ్చాను. సమిక్షేమం చేస్తాను, అభివృద్ధి సుజావుగా ముందుకు తీసుకెళ్తాను. మళ్ళీ సంపద సృష్టించి ఆదాయం పెంచిన ఆదాయం నిరంతరం ఈ పేదవాడికే ఖర్చు పెడతానని చాలా స్పష్టంగా చెప్పాను. దీనికి కూడా అనేకమైన మార్గాలు ఆలోచిస్తున్నా. నేను అందుకనే ఇప్పుడు మీరు చూస్తే మొన్న ఉగాది, మళ్ళీ నేను రేపు ఒక మాట చెప్పాను. తల్లికి వందనం మేలో ఇచ్చి జూన్లో మీ పిల్లలు స్కూలు పోయే లోపల తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు ఆ డబ్బులు ఇస్తానని చెప్పాను. దాన్ని నేను కట్టుబడున్నా. అప్పో సప్పో లేకుంటే ఏం చేయాలో చేసి మళ్ళీ మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాదని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. మొన్నే మీరు చూశారు, వంట గ్యాస్ సిలిండర్లు నేనే ఇచ్చాను ఆ రోజు డాక్రా సంఘాలకి. మొన్ననే మళ్ళీ మీరు ఆ వంట గ్యాస్ సిలిండర్లు కూడా ఆటకెక్కిస్తే ధరలు పెరిగిపోయినాయని 3 సిలిండర్లు ఇస్తారని హామీ ఇచ్చాను. దీపం 2 కింద అప్పుడే 1 సిలిండర్ ఇచ్చా. ఇప్పటి నుంచి 4 నెలలకు ఒకసారి మీకు సిలిండర్లు ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకొక పక్కన రైతులకు అన్నదాత 20,000 రూపాయలు ఇస్తా అన్నాం. కేంద్రం 6,000 రూపాయలు ఇస్తా ఉంది. మిగిలిన 14,000 రూపాయలు 3 ఇన్స్టాల్మెంట్లో రైతులకు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. రైతులకు గిట్టుబాటు ధర ఇస్తాం. మార్కెట్ ఇంటర్వెన్షన్లో ఉంటాం. ఏ రైతు ఇబ్బంది పడకుండా ఏవైతే ఈరోజు సంస్కరణలు వస్తున్నాయో, టెక్నాలజీ పెరిగిందో అవన్నీ ఉపయోగించి మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సముద్రం పక్కన మనం చూస్తున్న మత్స్యకారులు ఉన్నారు. చేపలే వృత్తిగా జీవిస్తారు. మేలో జూన్లో మళ్ళా చేపల పెరగాలనే ఉద్దేశంతో వేటను నిషేధించారు. అందుకే వాళ్ళందరికీ ఇంటింటికి 20,000 రూపాయలు ఇస్తారని చెప్పాం. ఏప్రిల్లో ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలతో మనం ముందుకు పోతున్నాం. ఇవన్నీ చేస్తూనే ఈరోజు నేను ఊరు కూడా చూశాను. ఈ ఊర్లో డేటా చూస్తే చాలా వరకు
ఊర్లో కొన్ని విషయాలు నేను చూశాను, అన్ని స్టడీ చేశాను. 996 మంది జనాభా ఉన్నారు ఊర్లో. ఎంతమంది ఏమేం చదువుకున్నారో కూడా లెక్కలున్నాయి. పింఛన్లు అయితే 138 మందికి మనం పింఛన్లు ఇస్తున్నాం. 6,08,000 రూపాయలు నెలకు మీ గ్రామంలో పింఛన్లు ఇచ్చే చూశాను. ఇంకొకరైతే పిల్లల్ని డాక్రా సంఘాలు ఈ మ్యూజిక్ ఇవన్నీ పెట్టి ఇవి చేసే పరిస్థితి. కొంతమంది టెంట్ పెట్టి ఇవన్నీ ఏదైనా మీటింగ్లు వస్తే మరి టెంట్లు వేసే పరిస్థితి కూడా వచ్చారు. అంటే మనం అందరం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం ఆలోచించేది ప్రతి ఒక్కరికి పని కల్పించాలని. ఆ పని చదువుకున్న వాళ్ళు ఇంటి దగ్గర కూర్చొని పనిచేసే విధానానికి వర్క్ ఫ్రమ్ హోమ్ అని, లేకపోతే వరకు కూడా మినిట్స్ రిలీజ్ చేయలేదు. అసలు ఏం మాట్లాడారో, అసలు ఏం డెసిషన్స్ తీసుకున్నారో ఇంతవరకు కూడా తెలియలేని పరిస్థితి. దాన్ని క్లియర్ గా మెన్షన్ చేయాలనేది అదొక డిమాండ్ పెట్టాం. 4వ డిమాండ్ ఏంటంటే ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా ట్రాన్స్పరెంట్ గా మాకు రిలీజ్ చేయమని మేము డిమాండ్స్ పెడితే పొద్దున్న నుంచి మేము అక్కడనే కూర్చొని గొంతు చిన్నగా కరుచుకుంటూ చేస్తున్నా కూడా వాళ్ళు బయటకు వచ్చి మమ్మల్ని అడ్రస్ చేయలేని కారణంగా మేము మెయిన్ గేట్కి ముందుకు వచ్చాం. మేము ఇంకా ఇప్పుడు ఈ మూమెంట్ ఇంకా ఉధృతంగా తీసుకెళ్తాం. కావాలంటే హంగర్ స్ట్రైక్ కూడా కూర్చుంటామని మీ అందరికి చెప్తాం. విద్యార్థులను క్యాంపస్ లో తిరగనివ్వకుండా ఐడి కార్డులు గుంజుకొని ఏ బ్లాక్ లో ఆ బ్లాక్ స్టూడెంట్స్ లిస్టు చూసి మరి చెక్ చేస్తున్నారంట కదా. అది మామూలుగా అయితే మా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సెక్యూరిటీ పర్సనల్ చేయాల్సిన పని. యూనివర్సిటీలో మేము జైల్లో ఉన్నామా లేకపోతే పోలీస్ క్యాంప్ లో ఉన్నామా తెలియలేని పరిస్థితి. మా యూనివర్సిటీలో మా క్లాస్ కు పోవాలంటే కూడా మా ఐడి కార్డులు చూపించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నాం. స్టూడెంట్ కమ్యూనిటీ ఇంత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది, కానీ యూనివర్సిటీ అఫీషియల్స్ నుంచి ఆ భూములు మాయే అని చెప్పి ఇప్పుడు వరకు ఎందుకు వాళ్ళు ప్రకటించలేకపోతున్నారు? నిన్న ఒక యూనివర్సిటీ ప్రెస్ రిలీజ్ చేసింది. మావేం చేయకపోయినా అక్కడ రెవెన్యూ అఫీషియల్స్ ద్వారా వచ్చిన డిమార్కేషన్ అయితే జరగలేదు అని క్లియర్ గా మెన్షన్ చేసింది. సో క్లియర్ గా వాళ్ళు ఏం చెప్తున్నారంటే 2 స్టాండ్లు ఉన్నాయి కాబట్టి మాకు కన్ఫ్యూజన్ జరుగుతుంది కాబట్టి మేము వచ్చి ముందుకు వచ్చి You're talking about the survey and the demarcation. See, yesterday all of you were there when we had the press meet at BRS Bhavan. We very clearly I announced that we want the government to respond on 2 questions precisely. 2 very direct questions. We asked them कि a survey by the revenue department has not been done to demarcate these 400 acres. It seems the questions were sharp enough that the government listened, because in the night they have engaged their IT cell to start circulating a bunch of documents in all the WhatsApp groups in the university. I came across those documents, I read them. One is a Panchnama about the 400 acres being allotted to the government or TGIAC. Fine, we did not question that you don't have a Panchnama. Another is a picture of them standing in the university ground with the university engineer, university registrar. We did not question that you came to university and hung out with the registrar, hung out with the engineer. Another was a map that they have made. We already know of that map. That is nothing for us. Another is a letter that TGIAC has written to the registrar telling them that TGIAC will come for a survey. Please provide us personnel. What did I ask you? I asked you specifically, has the revenue department done the authoritative survey? Doesn't matter TGIAC's private personal survey, what does it say? Revenue department is the final authority on the survey. Only when they have classified the land, only then you can start bulldozing that land. If your morality allows you to, fine. But that answer they have still not given despite the direct question. Another is that there was a PIL filed by civil society organization which asked the government to respond to the ecological cost, to respond to the legal affairs of this entire 400 acres. Before responding, the court clearly directed you respond to us, and the appeal was made that until the response is given, please do not continue acting on it. The court did not give a stay on it. The government exploited that fact, and on Sunday, knowing that there's 2 days of holiday, when we students, despite our agitation, will not be able to pursue courts, we brought more than 50 JCBs inside. They've let those JCBs go rampant the entire 2 nights. Right now also they're going rampant across the city. They've reached as far as into the lakes. They're ready to clear even more land. But we are not scared even now. We know that they try to detain us. We have all brought back all our students. They're still in the police. We're still in the bringing them back.
But as of now, there's at least 5 PILs going to be filed in the High Court, out of which you get a stay in this action, illegal action, the immoral action, very autocratic, a dictator-like action that this Revanth Reddy government has decided to take on this public university. మరోవైపు హెచ్సియు విద్యార్థుల అరెస్ట్ అంశంలో పోలీసులు గందరగోళానికి గురయ్యారు. ప్రెస్ నోట్లో అరెస్ట్ చేసిన వారు విద్యార్థులు కాదని రిమాండ్ రిపోర్టులో మాత్రం పీహెచ్డీ విద్యార్థులని తెలిపారు. దీంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హెచ్సియులోని 400 ఎకరాల భూములను కాంగ్రెస్ పార్టీ అమ్మకానికి పెట్టింది. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2 విద్యార్థులు ఆందోళన చేశారు. ఆందోళన చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అయితే మొదట మాదాపూర్ డీసీపీ విడుదల చేసిన ప్రకటనలో అరెస్ట్ అయిన వారిలో 2 రోహిత్ కుమార్, ఎర్రం నవీన్ కుమార్ అసలు విద్యార్థులే కాదని అన్నారు. అయితే అరెస్టు చేసిన తర్వాత గచ్చిబౌలి పోలీసులు ఇచ్చిన రిపోర్ట్ నోటీసుల్లో మాత్రం వారు పీహెచ్డీ విద్యార్థులను పేర్కొన్నారు. రైట్, ఇక హెచ్సియు దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉందో మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్నకుమార్, ప్రస్తుతం అక్కడ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? విద్యార్థుల ఆందోళన ఇంకా కొనసాగుతూనే ఉన్నాయా? హెచ్సియు వద్ద విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. 400 ఎకరాల భూమి 25వ సర్వే నెంబర్ కంచెగచ్చిబౌలిలోని ఈ భూమి యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమి. ఈ భూమిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇతరుల పరం చేయాలని చూస్తుంది. దీన్ని ఖండిస్తున్నాము. ఇమ్మీడియట్ గా ఆ భూమి అంతా హెచ్సియు పరిధిలోనే ఉంచాలి. ఎప్పుడైతే జేసీబీలను ప్రస్తుతం అక్కడికి తీసుకొచ్చి ఇమ్మీడియట్ గా చదును చేసే పనులు చేస్తున్నారో వాటిని ఇమ్మీడియట్ గా ఆపివేయాలి. జేసీబీలను ఇక్కడి నుంచి పంపించేయాలంటూ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ప్రజెంట్ మనం యూనివర్సిటీ గేట్ లోపలికి రావడం జరిగింది. విద్యార్థుల ఆందోళనలకు సంబంధించినటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. ఇవాళ ఉదయం నుంచి విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. పర్యావరణాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉంటుంది. హెచ్సియు పరిధిలో ఉన్నటువంటి 400 ఎకరాల భూమి 25వ సర్వే నెంబర్కు సంబంధించి ఆ భూమి ప్రభుత్వ భూమి అని చెబుతున్నటువంటి వాదనల్లో ఎటువంటి వాస్తవం లేదు. ఇమ్మీడియట్ గా ప్రభుత్వం తమ కార్యకలాపాలను ఆపివేయాలి అనేది విద్యార్థులు చేస్తున్నటువంటి డిమాండ్. అందులో భాగంగానే ఒక్క ఇంచు కూడా వెనక్కి తగ్గేది లేదు. ఒక్క ఇంచును కూడా వదిలిపెట్టము 400 ఎకరాల్లో అంటూ వాళ్ళు ఉదయం నుంచి కూడా ఫైట్ చేస్తున్నారు. ఈ ఆందోళనలు గత 3 రోజుల నుంచి కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతం పర్యావరణాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత విద్యార్థులుగా తమ మీద ఉంది. తాము కేవలం సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు తమ చదువులు పూర్తి చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి మేము వెళ్ళిపోతాము. కానీ పర్యావరణాన్ని రక్షించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉంటుంది. బయోడైవర్సిటీ మీద కనీసం బాధ్యత లేకుండా ప్రభుత్వం ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఆ భూమికి సంబంధించినటువంటి ఆ 400 ఎకరాల మొత్తాన్ని ఇతరుల పరం చేయాలని చూడటం అనేది ఇది మేము ఏమాత్రం ఒప్పుకోవట్లేదు. హెచ్సియు పరిధిలో మాత్రమే ఉండాలి. వెంటనే దీనికి సంబంధించినటువంటి ఒక నోట్ను కూడా రిలీజ్ చేయాలంటూ వీళ్ళంతా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే విద్యార్థులను కొంతమందిని అరెస్ట్ చేసి రిమాండ్ చేసినటువంటి విద్యార్థులు కూడా 2 ఉన్నారు. ఆ 2 విద్యార్థులు బయట నుంచి వచ్చినటువంటి విద్యార్థులు అని చెప్తున్నటువంటి మాటల్లో కూడా వాస్తవం లేదు. విద్యార్థులు పీహెచ్డీ విద్యార్థులు అనేదే వాస్తవం. ఒకవైపున ఆ పోలీసులు నోట్ రిలీజ్ చేసినప్పుడు మాత్రం విద్యార్థులు కాదు, వాళ్ళు బయట వాళ్ళని తెలియజేశారు. కానీ ఎప్పుడైతే రిమాండ్ రిపోర్ట్ను సబ్మిట్ చేయడం జరిగిందో, రిమాండ్ రిపోర్ట్ సబ్మిట్ చేసినటువంటి సందర్భంలో మాత్రం వాళ్ళంతా పీహెచ్డీ చేస్తున్నటువంటి విద్యార్థులు, హెచ్సియుకు సంబంధించినటువంటి విద్యార్థులు అనే విషయాన్ని తెలియజేశారు. సో వీటి మీద అంటే 2 రకాలుగా మాట్లాడుతున్నటువంటి పోలీసుల యొక్క ప్రవర్తన, వాళ్ళకు తీసుకున్నటువంటి చర్యలను కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున ఉద్రిక్తత పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే ఎవరెవరై కొంతమంది ఇటు బీజేవైఎం నేతలు కావచ్చు, మరోవైపు వామపక్ష నేతలు వీళ్ళందరూ మద్దతుగా ఇక్కడకు చేరుకున్నటువంటి సందర్భంలోనే వాళ్ళందరినీ ఇక్కడి నుంచి లిఫ్ట్ చేసి పంపించి వేయడం జరిగింది. ఎవరెవరైతే మద్దతుగా ఇక్కడికి వస్తున్నారో బయట నుంచి వాళ్ళను రాకుండా బయట భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మనం ఒకసారి ఆ విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఇక్కడ చాలా క్లియర్ గా వాళ్ళు బయోడైవర్సిటీని కాపాడాలి అని అంటూ వీళ్ళు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. సేవ్ కంచెగచ్చిబౌలి ఫారెస్ట్ ల్యాండ్స్కేప్ అండ్ ఇట్స్ ఇన్హాబిటెంట్స్ అనేది వీళ్ళు పెద్ద ఎత్తున బోర్డులను ఏర్పాటు చేసి ఇక్కడ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చెప్పండి, ఏం చెప్తారు? ప్రజెంట్ ఇప్పుడు మీ యాక్షన్ అనేది ఎలా ఉండబోతుంది? మా ఫైట్ కొనసాగుతుంది. మేమైతే పోరాటం ఆపేది లేదు. బుల్డోజర్లు వెనక్కిపోయేదాకా, పోలీసులు వెనక్కిపోయేదాకా, గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యేదాకా ఆపేది లేదు. మేము పోరాటం చేస్తూనే ఉంటాం. ఖచ్చితంగా ఈ భూమిని కాపాడుకోవడానికి మేము చివరి వరకు పోరాడతాం. అదైతే చెప్పగలుగుతున్నాం. బట్ రేవంత్ రెడ్డి గారి ఏవైతే కామెంట్స్ ఉన్నాయో చాలా అవమానకరమైనటువంటి కామెంట్స్. జింకలు లేవు, పక్షులు లేవు, ఏవి లేవు, హాస్యాస్పదం. అది ఎదర్ ఇట్ సీఎం నుండి ఆ పొజిషన్ నుండి అట్లా మాట్లాడడం చాలా అవమానకరం. కొంతమంది
కొంతమంది విద్యార్థులను అరెస్ట్ చేసి రిమాండ్ కూడా చేయడం జరిగింది. వాళ్ళు యూనివర్సిటీ విద్యార్థులు కాదు అని చెప్తున్నారు. ఏం చెప్తారు? యూనివర్సిటీ పోలీసులను పెట్టి చేస్తున్నది అది. ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఒక ఆలిమనీ స్టూడెంట్, పూర్వ విద్యార్థి ఉన్నాడు, దాంట్లో పోరాటానికి మద్దతుగా వచ్చిన వాళ్ళని చేసిండ్రు. అలాంటి చర్యలు ఏవి చేసి భయపెట్టడానికి ప్రయత్నం చేసినా స్టూడెంట్స్ ఎవరు భయపడరు. ఇలాంటి పోరాటాలు ఎన్నో చేయడం జరిగింది. చేసిన పోరాటాలు వెనక్కి తగ్గేది లేదు. మీరు ఏమన్నా చేయండి, ఏమన్నా చేసుకోండి అని చెప్పి దీనికి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మీకు అంటే వచ్చినటువంటి కొంతమంది బీజేవైఎం నేతల్ని, వామపక్ష నేతలను వాళ్ళందరినీ అరెస్ట్ చేసి లిఫ్ట్ చేస్తున్నారు. మీకు మద్దతు ఎవరైతే మద్దతు ఇవ్వడానికి వస్తున్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు. వీటన్నిటికి సంబంధించి ఏం చెప్తారు? ఈ చెప్పడానికి ఏముంది, ఇంకా పోలీసు రాజ్యం జరుగుతుంది ఈ రాష్ట్రంలో. ఏమంటారు, మనం ఫైట్ చేసేది ఒక జస్టిఫైడ్ మీన్స్ కోసమైనా సరే గవర్నమెంట్ ఇట్లా తీసుకెళ్లి అందరిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. మేము డిమాండ్ చేసేది ఏంటంటే అడ్మిన్ ఫస్ట్ బయటికి రావాలి. వాళ్ళు ఊకొక స్టేట్మెంట్స్ రిలీజ్ చేయడం కాదు అక్కడ కూర్చొని. ఇప్పుడు మీరు అట్లా చేస్తున్నారని చెప్పేసి మేము అక్కడికి వెళ్ళి ఇండెఫినెట్ స్ట్రైక్ ప్రకటించినాం. అక్కడ కూర్చున్నాం, ఇంతసేపటి వరకు రాలే. మొన్నేమో ప్రెస్ రిలీజ్లోనేమో టీజేఏసీ మీరున్నారంటది, ఇప్పుడేమో అడ్మినిస్ట్రేషన్ మేము లేవంటది. అంటే మీరు అన్ని డబుల్ స్టాండర్డ్స్ ఆడుతుంటే స్టూడెంట్స్ ఇక్కడ పిచ్చోళ్ళ అనేది మేము అడగాలనుకుంటాను. ఇప్పటికే విద్యార్థులను కొంతమందిని అరెస్ట్ చేశారు, కొంతమంది మీద ఎఫ్ఐఆర్లు బుక్ చేశారు, జైల్లో కూడా ఉన్నారు. మరి అడ్మినిస్ట్రేషన్ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? దీని మీద ఏం చెప్తారు? అది మరి వాళ్ళు గుంటనక్కలేమో మరి తెలియట్లేదు మాకు. మరి అంటే దేనికి వాళ్ళు రియాక్ట్ అవ్వట్లేదని మాకు నిజంగా అర్థం కావట్లేదు. మేము ఎప్పటి నుంచి మొన్నటి నుంచి ఇందాక కూడా ఫోన్ చేసినాం అక్కడ కూర్చొని, అయినా సరే వాళ్ళ నుంచి మాకు ఏం రెస్పాన్స్ లేదు. ఒకవేళ ఎవరు అటు ప్రభుత్వం నుంచి కానీ మీ అడ్మినిస్ట్రేషన్ నుంచి కానీ ఎటువంటి రెస్పాన్స్ అనేది లేకపోతే ఎట్లా ఉండబోతుంది? మేము ఎక్కడికైనా వెళ్ళడానికి రెడీగా ఉన్నాం. దీన్ని మేము అడిగేది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా తక్షణమే దీన్ని సీరియస్ ఇష్యూగా తీసుకొని, సెంట్రల్ గవర్నమెంట్ కూడా తక్షణమే ఈ ఇష్యూని సీరియస్గా తీసుకొని ఇంటర్వ్యూన్ అయ్యి ఎన్విరాన్మెంట్ కానీ హెచ్ఆర్డీ మినిస్టర్ గారు కూడా అందరూ వచ్చేసి ఈ ఇష్యూని సీరియస్గా తీసుకొని ముందుకు తీసుకెళ్లి సాల్వ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ఒకవైపున ఈ ల్యాండ్లలో ఒక్క ఇంచు కూడా లేదు, ఆ యూనివర్సిటీ భూమి అనేది ప్రభుత్వం ఒక నోటు కూడా రిలీజ్ చేసింది. దానికి సంబంధించి ఇది మేము నిన్నటి నుంచి చెప్పేది అదే, గవర్నమెంట్ ల్యాండ్ వేరు కాదు, యూనివర్సిటీ ల్యాండ్ వేరు కాదు. యూనివర్సిటీ గవర్నమెంట్ అయినప్పుడు ఈ ల్యాండ్ గవర్నమెంట్ మేము ఒప్పుకుంటున్నాం. యూనివర్సిటీ సపరేట్ గా స్టేట్ గవర్నమెంట్ కి సపరేట్ ఉండదు కదా. అంటే ఇది గవర్నమెంట్ అంటే యూనివర్సిటీ ల్యాండ్ కూడా మేము తక్షణమే ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ ఇదంతా బంద్ చేసి ఆ 400 ఎకరాలలో ఉన్న ఏదైనా ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరిగిందా, ఏదైనా ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగాలి. అది జరగకుండా ఎట్లా వాళ్ళు సొంతంగా హాలిడేస్ అప్పుడు వచ్చి మొత్తం ఎట్లా క్లియర్ చేయగలుగుతారు వాళ్ళు అనేది మేము క్వశ్చన్ చేస్తున్నాం అన్నమాట. ల్యాండ్ చదువుకు సంబంధించి ప్రజెంట్ అసలు లోపల వర్క్ ఎట్లా జరుగుతోంది? మీరు ఒకదాన్ని ఒకసారి ఆపు చేయడానికి వెళ్ళినప్పుడు మీ మీద ఎటువంటి ప్రయత్నం? అయితే మొన్న వచ్చారు, మొన్న 20 జేసీబీలతో వచ్చారు. వచ్చిన తర్వాత స్టూడెంట్స్ వెళ్ళారు, డిటైన్ చేశారు వాళ్ళని. తర్వాత మిడ్-నైట్ 12కి రిలీజ్ చేశారు. ఇంకా 2 స్టూడెంట్స్ రాలేదు, వాళ్ళు ఇంకా వాళ్ళ మీద కేసు ఉంది. తర్వాత నిన్న 50 జేసీబీలు రావడం జరిగింది. సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న స్పీసీస్ ఈ సరౌండింగ్స్లో ఎక్కడా లేవు. అండ్ ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చెట్ల పైన ఇక్కడ చాలా మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి, అండ్ మంచి బర్డ్ స్పీసీస్ ఉన్నాయి, యానిమల్ స్పీసీస్ ఉన్నాయి, మ్యామెల్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాటిపైన మేము రీసెర్చ్ చేసేసి వాటిపైన డాక్యుమెంట్ కూడా ఉంది. ఇక్కడ జింకలు లేవు, పులులు లేవు, సింహాలు లేవు. ఈవెన్ నిన్న చెట్లని తీసేస్తుంటే చాలా జింకలు పరిగెడుతూ, కొన్ని జింకలు గాయపడ్డాయి, నెమళ్ళు అరుపులు. ఇంత బయోడైవర్సిటీ ఉన్న ఈ ల్యాండ్ని ఇట్లా ఆక్షన్ చేయడం వల్ల ఎన్విరాన్మెంట్ ఎంత ఎఫెక్ట్ అవుతుంది? యూనివర్సిటీ ఆల్రెడీ హైదరాబాద్లో గ్లోబల్ వార్మింగ్ ఇవన్నీ పెరుగుతున్నాయి. ఇంకా ఉన్న స్పేసెస్, లంగ్ స్పేసెస్ ఆఫ్ హైదరాబాద్ ఈజ్ ద యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. ఈరోజు దీంట్లో ఉన్న చెట్లు అన్ని తీస్తే ఎన్నో జీవరాశులు అంతరించిపోవడానికి చాలా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉన్నది. అంటే ఎందుకు అడ్మినిస్ట్రేషన్ సంబంధించి యూనివర్సిటీ సంబంధించినటువంటి అధికారులు ఏదో నోట్లు మాత్రమే రిలీజ్ చేస్తున్నారు కానీ డైరెక్ట్ గా ఎందుకు స్పందించట్లేదు? వాళ్ళు ప్రజెంట్ అయితే ప్రెస్ మీట్ రిలీజ్ చేశారు. ఇందాక మేము అక్కడ ధర్నా చేశాము, అక్కడ కూడా వాళ్ళు వచ్చి ఏమి అడ్రస్ చేయలేదు. ఇంకా ఇక్కడ కాదని చెప్పేసి మేము మెయిన్ గేట్ కాడికి వచ్చాం. ఇక్కడ కూడా మాకు న్యాయం జరగకపోతే ఇంకా మేము బయటకు వెళ్ళేసేసి మేము చేయాల్సి వస్తుంది. రెస్పాండ్ కాకపోతే ఒకవైపు నా ప్రభుత్వం మీరు చేసినటువంటి సంబంధించి రియాక్ట్ కాకపోయినా, యూనివర్సిటీ అధికారులు కూడా రియాక్ట్ కాకపోయినా మీ తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు వీళ్ళు ఎవరు రియాక్ట్ కాకపోతే మేము సోషల్ మీడియా స్ట్రీమ్, ట్విట్టర్ స్ట్రీమ్ ఇవి చేస్తున్నాము. విల్ గో టు ప్రెసిడెంట్ డైరెక్ట్లీ. ఇంకా మేము ఇది ప్రాబ్లమ్, దీస్ ఆర్ ద ఇష్యూ బికాస్ ప్రెసిడెంట్ ఇస్ ద కీ ఆఫ్ ద సెంట్రల్ యూనివర్సిటీ. సో we'll go there and we'll ask and we'll stop this auction land and we'll save our biodiversity.
కొంతమంది రెచ్చగొడుతున్నారు, వాళ్ళు కొంతమంది ప్రేరేపిస్తున్నారు, ఆ కారణంగానే ఈ ధర్నాలు ఆందోళనలు చేస్తున్నారు అనేది కొన్ని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. లేదు, మమ్మల్ని ఎవరు రెచ్చగొట్టలేదు. వీఆర్ స్కాలర్స్ హియర్. వి నో ద అవర్ ల్యాండ్ బయోడైవర్సిటీ స్పీసీస్. వి నో ద ఇక్కడ రాళ్ళు ఉన్నాయి, మష్రూమ్ రాక్ ఉంది, 2000 ఏళ్ల క్రితం మష్రూమ్ రాక్స్ ఉన్నాయి. వీటి చరిత్రలు తెలుసు మాకు. మేము వీటిపైన రీసెర్చ్ చేస్తాం. ఈ రీసోర్సెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అస్. సో మేము ఈ రీసోర్స్ను కాపాడుకోనికి, ఎన్వైరన్మెంట్ను కాపాడుకోనికి మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం. అండ్ మా ల్యాండ్స్ మాకు కావాలి. మా ల్యాండ్స్ హెచ్సియు పైన రిజిస్టర్ అయి ఉండాలి. ఇన్ కేస్ ఫ్యూచర్లో కూడా ఇప్పుడు ఇది చేస్తారు, రేపు ఫ్యూచర్లో అక్కడ ఉంటుంది, అక్కడ కూడా చేస్తారు. ఏమైతే హెచ్సియు మొత్తం బయోడైవర్సిటీ లాస్ అవుతుంది. మాకు చెట్లు లేవు, పర్యావరణం డిస్టర్బ్ అవుతుంది. సో మేము ఓన్లీ పర్యావరణం పరిరక్షణ కోసం, ఇక్కడ ఉన్న స్పీసీస్ కోసం, ఇక్కడ ఫ్లవర్ పాండ్స్ కోసం మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం, అంతే, వేరే ఏది లేదు. సో అది విద్యార్థులందరూ కూడా తెలియజేస్తున్నటువంటి మాట. మేము ఈ భూములకు సంబంధించి పర్యావరణాన్ని రక్షించేందుకు మాత్రమే తమ ప్రయత్నాలు అనేవి కొనసాగుతున్నాయి. ప్రభుత్వం కుట్రపూరితంగా హెచ్సియు పరిధిలో ఉన్న, గవర్నమెంట్ పరిధిలో ఉన్నా సరే, యూనివర్సిటీ అనేది ప్రభుత్వ పరిధిలో ఉన్నప్పుడు మేము ప్రభుత్వ భూములు కాదు అని చెప్పట్లేదు. కానీ ఈ భూములను ఇతరుల వ్యక్తులకు అప్పగిస్తే మాత్రం ఒప్పుకునేది లేదు. హెచ్సియు పరిధిలోనే ఉంచాలి, పర్యావరణాన్ని కాపాడాలి. లోపల అనేక వందల వేల జీవరాశులు ఉన్నాయి, అవన్నీ చనిపోతున్నాయి అనేటువంటి విషయాల మీద కొన్ని ప్రూఫ్స్ను కూడా వాళ్ళు చూపిస్తున్నారు. ఇప్పటికే డిమాలిషన్లో లోపల జేసీబీల సాయంతో కొన్ని డిమాలిషన్స్ ప్రక్రియ చేపట్టిన తర్వాత కొన్ని జంతువులు కూడా చనిపోయినటువంటి విజువల్స్, ఆ ఇమేజెస్ని కూడా, ఆ ప్లకార్డ్స్ను ప్రదర్శిస్తున్నారు. మనం ఒకసారి ఇమేజెస్లో కూడా ప్లీజ్ డోంట్ స్నాచ్ అవర్ హోమ్ ఫ్రమ్ అస్, వీ హ్యావ్ నోవేర్ టు గో. మేము ఎక్కడ మాకున్నటువంటి ఈ యొక్క పర్యావరణాన్ని, మేము ఉంటున్నటువంటి పర్యావరణాన్ని హరించేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా మాకు ఇంకా మాకు ముందడుగు అనేది ఉండదు. మాకు నెక్స్ట్ ఫ్యూచర్ అనేది ప్రశ్నార్థకంగా మారుతుంది. కాబట్టి ప్రభుత్వం ఈ 400 ఎకరాలను ప్రైవేటు వ్యక్తుల పరం చేయడం అనే దాన్ని మానుకోవాలి. హెచ్సియు పరిధిలోనే ఈ భూములను ఉంచాలి. ఒకవేళ ఈ చర్యలు కనుక ఆపకపోతే మాత్రం తాము ఎంతవరకైనా సరే పోరాడేందుకు వెనకాడము అనేది విద్యార్థులు తెలియజేస్తున్నటువంటి మాట. సో మొత్తం మీద ఆందోళనలు మరింత ఉధృతం అవుతున్నాయి. గంట గంటకు పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతోంది. విద్యార్థులు ఏమాత్రం వెనక్కి తగ్గమంటూ ఇప్పటికే అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరూ స్పందించకపోయినప్పటికీ కూడా వాళ్ళు ఎందుకు స్పందించేది, ప్రభుత్వానికి భయపడి స్పందించట్లేదా, లేకపోతే ఎందుకు స్పందించట్లేదు అనేది క్వశ్చన్ మార్క్గా మారింది. ఏదో నోట్లు రిలీజ్ చేసి తూతూ మంత్రంగా చేతులు దులుపుకోవడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. ఇమ్మీడియట్గా వాళ్ళు స్పందించాలి. ఇక్కడ జరుగుతున్నటువంటి ఆందోళనలకు మద్దతు ఇవ్వాలి. ప్రభుత్వం మీద తాము చేస్తున్నటువంటి ఫైట్కు వాళ్ళు సహకరించాలి అంటూ విద్యార్థులందరూ తమ యొక్క ఆందోళనలు ఉధృతం చేస్తూ ఉన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మాజీ మంత్రి కాకానిపై కేసుల పరంపర కొనసాగుతోంది. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం వరదాయపాలెం గిరిజనులను బెదిరింపులకు గురిచేశాడంటూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు. క్వార్జ్ అక్రమ్ మైనింగ్ కేసులో A4గా ఉన్న కాకానిని విచారణకు రావాలంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే రెండో రోజు కూడా కాకాని విచారణకు హాజరు కాలేదు. మరోవైపు ఇవాళ కాకాని బెయిల్ క్వాష్ పిటిషన్ విచారణకు రానున్నాయి. నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయం వద్ద తాజా సమాచారం మా ప్రతినిధి చరిత్ కుమార్ అందిస్తారు. క్వాడ్జ్ అక్రమ మైనింగ్, అలాగే క్వాడ్జ్ అక్రమ తరలింపు, అక్రమంగా పేలుడు పదార్థాల నిల్వ, ఈ కేసుల్లో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి A4 నిందితుడిగా ఉన్నారు. ఈరోజు తాజాగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా ఈరోజు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీద నమోదైనట్టుగా సమాచారం అయితే అందుతుంది. ఈరోజు విచారణకి రావాల్సినటువంటి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి రానటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా ఆదివారం రోజు కాకాని గోవర్ధన్ రెడ్డి నివాసానికి వెళ్ళి A4గా ఉన్నటువంటి ఆయన ఈ కేసులకు సంబంధించి పొదలకూరు పోలీసులు నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చే క్రమంలో ఇంట్లో ఎవరో లేకపోవడంతో డోర్కి అయితే ఇచ్చేసిన పరిస్థితి. ఈ క్రమంలో పూర్తిగా కూడా ఆయన విచారణకు సోమవారం విచారణకు రావాలని చెప్పారు. సోమవారం విచారణ నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లో, నెల్లూరు రూరల్ DSP కార్యాలయం వద్ద మనం ఉన్నాం. ఈరోజు ప్రధానంగా ఈరోజు కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి విచారణకైతే రానటువంటి పరిస్థితి ఉందనే చెప్పాలి. DSP ఇక్కడి నుంచి గట్మనేని శ్రీనివాస్ కూడా ఇక్కడి నుంచి చూసుకున్నారు. ఇంతసేపు కూడా వెయిట్ చేసినటువంటి శ్రీనివాసరావు ఇప్పుడే కూడా ఆయన వెళ్ళిపోతున్నారు, కార్యాలయం నుండి బయటకు వెళ్ళిపోతున్న పరిస్థితి మనం దృశ్యాల్లో చూస్తున్నాం. అయితే ఈరోజు విచారణకు రానటువంటి పరిస్థితి. అయితే ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి, రేపు ఎలాంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ప్రధానంగా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ
ఈరోజు విచారణకు రాకపోవడంతో పాటు మరొక కీలకమైనటువంటి అంశం కూడా ఉంది. ఏదైతే కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి 6 కేసులు ఏవైతే ఉన్నాయో ఈ 6 కేసులకు సంబంధించి క్వాష్ పిటిషన్, అలాగే 7వ కేసు ఇదైతే ఈరోజు ఉన్నటువంటి క్వాడ్జికి సంబంధించినటువంటి 7వ కేసు, దీనిపైన బెయిల్ పిటిషన్, ఇవి హైకోర్టులో ఈరోజు విచారణకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. వీటిల్లో క్వాష్గా జరిగిన అలాగే ఏదైనా బెయిల్ వచ్చినా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డికి ఊరట లభించేటువంటి అవకాశం ఉంది. కానీ వీటిల్లో కాకాని గోవర్ధన్ రెడ్డికి కానీ ఊరట లభించకపోతే ఫర్దర్గా ఎలా ముందుకెళ్ళబోతున్నారు అంటే 2 రోజులు విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చినటువంటి అధికారులు నిన్న హైదరాబాద్కి స్వయంగా కాకాని నివాసానికి వెళ్ళారు. నివాసానికి వెళ్ళి వాళ్ళ సమీప బంధువుకి నోటీసులు ఇట్టి వచ్చారు. ఈ సమయంలో కాకాని అక్కడ అందుబాటులో లేకపోవడం, నోటీసులు అయితే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు 11 గంటలకు విచారణకు రావాలంటూ కూడా చెప్పిన పరిస్థితి. మంగళవారం 11 దాటుతున్నా కూడా కాకాని గోవర్ధన్ విచారణకు వచ్చేటటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి, రానటువంటి పరిస్థితులు. అలాగే ఈరోజు జరిగేటటువంటి క్వాష్ పిటిషన్ కానీ బెయిల్ కానీ వీటిలో ఎలా ముందుకెళ్ళబోతున్నారు, ఒకవేళ బెయిల్ కానీ వస్తే మాత్రం ఆయన ఊరట లభిస్తుంది, ఒకవేళ బెయిల్ కానీ రాకపోతే పోలీసులు ఎలా ముందుకెళ్ళబోతున్నారు, కాకాని న్యాయపరంగా ఎలా ముందుకెళ్ళబోతున్నాడు, ఇవన్నీ కూడా ప్రధానంగా నెల్లూరు పొలిటికల్ సర్కిల్లో చర్చలు కొడుతున్న పరిస్థితి. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి గత 4-5 రోజులుగా కూడా ఇక్కడ లేడు, ఆయన హైదరాబాద్లో ఉన్నట్టు కూడా సమాచారం అయితే అందుతుంది. ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి అనుచరుల నుంచి వస్తున్న సమాచారం ఏంటంటే ఈరోజు బెయిల్ వచ్చినా రాకపోయినప్పటికీ కూడా అక్కడ ఒక ప్రైవేట్ కార్యక్రమంలో హాజరవ్వాల్సి ఉంది. కాకాని గోవర్ధన్ రెడ్డి ఎప్పుడో 2 నెలల క్రితం నిర్ణయించబడిన ప్రైవేట్ కార్యక్రమం, ఈ ప్రైవేట్ కార్యక్రమం ముగించుకొని రేపు సాయంత్రం నెల్లూరుకు వస్తారంటూ కూడా ఒక సమాచారం అయితే అందుతున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ 257 కోట్ల రూపాయల అక్రమ క్వాడ్జ్ మైనింగ్కి సంబంధించినటువంటి ఏదైతే కేసులు ఉన్నాయి వీటిలో అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. A4 నిందితుడిగా అయితే ఉన్నారు. ఈ క్రమంలో జరిగేటటువంటి పరిణామాల నేపథ్యంలో అక్కడ ఏదైతే ఆ క్వాడ్జ్ మైనింగ్ ఉందో ఆ క్వాడ్జ్ మైనింగ్ దగ్గర నిల్వ ఉంచినటువంటి పేలుడు పదార్థాలకు సంబంధించి భయభ్రాంతులకు గురై తమ నివాసాలు ఇబ్బంది పడినటువంటి ప్రాంతాలు గిరిజనులు ఎవరున్నారో ఈ గిరిజనులు కాకాని గోవర్ధన్ రెడ్డి మీద అట్రాసిటీ కేసు కూడా ఒకటి నమోదు చేసినట్టు కూడా సమాచారం అందుతుంది. తాము ఇక్కడ నిల్వ ఇక్కడ దశాబ్దాలుగా ఇక్కడ ఉంటున్నాం, మా పూర్వీకుల నుంచి ఇక్కడ బ్లాస్టింగ్స్ కానీ జరిగితే మా నివాసాలకు ఇబ్బంది జరుగుద్ది అని ఏదైతే గిరిజనులు ఆయన వద్ద మొరపెట్టుకోగా నాడు అధికారంలో ఉన్నటువంటి కాకాని కానీ ఆయన అనుచరులు కానీ భయభ్రాంతులకు గురి చేసినట్టు కూడా ఈ ఆరోపణలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఈరోజు కాకాని గోవర్ధన్ మీద మరొక తాజా కేసు కూడా SC/ST అట్రాసిటీ కేసు కూడా నమోదు కావడం అనేది ఒకంత చర్చనీయాంశంగా సాగుతున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ భరత్తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, నెల్లూరు రూరల్ TSP. కాంగ్రెస్ అధిష్టానానికి జానారెడ్డి లేఖ రాశారు. రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని ఖర్గే, కేసీ వేణుగోపాల్ను కోరారు. అలాగే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలన్నారు. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ప్రాధాన్యం ఇవ్వాలని జానారెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ అధిష్టానానికి జానారెడ్డి లేఖ రాశారు. రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని ఖర్గే, కేసీ వేణుగోపాల్ను కోరారు. అలాగే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలన్నారు. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ప్రాధాన్యం ఇవ్వాలని జానారెడ్డి పేర్కొన్నారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి చెప్పండి, ఇటు కాంగ్రెస్ అధిష్టానానికి జానారెడ్డి లేఖ రాసినట్టుగా తెలుస్తుంది, దీనిపై పూర్తి డీటెయిల్స్ ఏంటి? రంగారెడ్డి, హైదరాబాద్ ఉమ్మడి జిల్లాలకు ఇప్పటికీ మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవిలో ప్రాధాన్యత లేకుండా పోయింది. ఈ యొక్క నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ 1-2 రోజుల్లో జరుగుతుందనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ యొక్క నేపథ్యంలో ఇప్పటికే ఆ రంగారెడ్డి నుంచి మంత్రి పదవులు ఆశిస్తున్నారు. మల్రెడ్డి రంగారెడ్డి, అదేవిధంగా రామ్మోహన్ రెడ్డి, ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా జాతీయ నాయకత్వాన్ని కలిశారు. అదేవిధంగా ఇక్కడ తెలంగాణలో హైదరాబాదు, రంగారెడ్డిలో నివసించే వాళ్ళు 42% హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాలోనే నివాసం ఉంటారు. ఖచ్చితంగా మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలనేది కూడా మల్రెడ్డి రంగారెడ్డి, అదేవిధంగా రామ్మోహన్ రెడ్డి హైకమాండ్ కూడా విజ్ఞప్తి చేశారు. ఈ యొక్క నేపథ్యంలో
సీనియర్ నేత జానారెడ్డి కూడా లేఖ రాశారు. ఎందుకంటే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. మంత్రివర్గ విస్తరణలో ఖచ్చితంగా హైదరాబాద్ కు, రంగారెడ్డికి ప్రాధాన్యత ఇవ్వాలి అనేది కూడా లేఖ రాశారు. అయితే ఇప్పటికే ఇంట్రెస్టింగ్ గా మారబోతుంది ఈ యొక్క మంత్రివర్గ విస్తరణలో ఎవరెవరికి అవకాశాలు వస్తాయి అనేది కూడా పెద్ద ఎత్తున ఇంట్రెస్టింగ్ గా మారబోతుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున లీకేజీలు కూడా వచ్చాయి. ఈ యొక్క నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాకు, హైదరాబాద్ కు నుంచి మంత్రి పదవి ఆశిస్తున్న వాళ్ళ పేర్లు ఈ లీకేజ్ లో రాలేదు. ఈ యొక్క నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్లకు ప్రాధాన్యత కల్పించాలనేది కూడా జానారెడ్డి కేసీ వేణుగోపాల్ కి, అదేవిధంగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి లేఖ రాశారు. అయితే మిగతా జిల్లాలకు ప్రాతినిధ్యం ఉంది. ప్రాతినిధ్యం ఉన్న జిల్లాలలోనే మళ్ళీ మంత్రివర్గ విస్తరణలో పేర్లు కనబడుతున్నాయి. అయితే ఆ ఉమ్మడి ఆదిలాబాద్ గాని, ఉమ్మడి నిజామాబాద్ గాని, ఉమ్మడి హైదరాబాద్ గాని, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఈ యొక్క జిల్లాలో ప్రాతినిధ్యం లేదు. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం కల్పించాలనేది కూడా సీనియర్ నేత జానారెడ్డి హైకమాండ్ కు లేఖ రాశారు. మరి ఈ యొక్క హైకమాండ్ ఏ రకంగా స్పందిస్తుందో మొత్తానికైతే చూడాలి. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి. వికారాబాద్ జిల్లా పరిగిలో గ్యాంగ్ వార్ కలకలం రేపింది. పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో జరగడం చర్చనీయాంశంగా మారింది. సుమారు 100 మంది కూలింగ్ సీసాలతో దాడి చేసుకున్నారు. దీంతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఓ విషయంలో జరిగిన గొడవలో మాట్లాడేందుకు పిలిచి తమపై గంజాయి మత్తులో విచక్షణారహితంగా దాడి చేశారని ఓ వర్గం పేర్కొంది. అధికార పార్టీ నాయకులు ఓ వర్గానికి సపోర్ట్ చేస్తూ తమను పోలీసులతో బెదిరించి ఇష్టానుసారంగా అన్యాయంగా తమను కొట్టారని, తప్పుడు కేసులు పెడతామని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. తమను అకారణంగా కొట్టిన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని యువకులు డిమాండ్ చేస్తున్నారు. నాకు అసలు ఎట్లాంటి సంబంధం లేదు. అన్న పిలిస్తే ఆడికి పోయినా, మేము పోతే వాళ్ళు వచ్చిర్రు, వాళ్ళందరూ కలిసి గ్రూప్గా వచ్చి అన్నను కొడుతుంటే నేను నా పనికి పోతే వాళ్ళు వెనకాల నుంచి వచ్చి నన్ను కొట్టిర్రు. నన్ను కొడితే నేను వాళ్ళ పైనకి కొట్టిన. వాళ్ళు నన్ను అందరు కలిసి టార్గెట్ చేసి నన్ను లాస్ట్కి తీసుకుపోయి నా చేతులు పట్టేసుకొని ఒకరు కొట్టుర్రు, ఒకరేమో సీసాతో నన్ను ఎత్తి వాళ్ళ కొట్టేసిర్రు. అయిపోయిన తర్వాత ఈరోజు పొద్దుగాల ఎస్ఐ సార్ ఇంటికి వచ్చిండు. పొద్దున ఇంటికి వచ్చి నన్ను పిఎస్కి తీసుకుపోయిన తర్వాత నన్ను, మా అన్నని, ఇంకా లడ్డన్న అని అన్నం ముగ్గురిని తీసుకొని పోయిండు. పోయిన తర్వాత పిఎస్ కాడికి పోయిన తర్వాత ఫస్ట్ దిగిందాడు లడ్డన్నని కొట్టి లోపలి తీసుకుపోయి సిఐ సార్, ఎస్ఐ సార్ వచ్చిన తర్వాత కాసేపు అయిన తర్వాత మళ్ళీ అందులోకి పిలిచి, సిఐ సార్ ఆఫీస్లోకి పిలిచి గలీజ్గా మాట్లాడుకుంటూ గంజాయి తాగుతారు, మందు తాగుతారు, పిల్లల్ని గెలుకుతారు, ఇలా ఫోన్లు చెక్ చేయండి, స్నాప్చాట్లు, ఇన్స్టాగ్రామ్లు, అదని గలీజ్గా మాట్లాడింది సిఐ సార్. ఏఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ సార్ని పిలిచి, ఆ సార్ని పిలిచి ఆ రబ్బర్ దాంతో కొట్టిరు, చాలా కొట్టిరు, ఇట్లా చేతులు ఆపి చాలా కొట్టి తర్వాత కింద కూర్చోబెట్టి ఇట్లా ఉల్టా పెట్టించి ఆ ఏఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ సార్ వచ్చి నిలబడి తొక్కి నలిపిండు, చాలా కొట్టిర్రు. అసలు మేము కేసు పెడితే కూడా మా కేసు తీసుకుంటలేరు. మాట్లాడదామని పోతే వాళ్ళు ముందే ప్లాన్ వేసుకొని వీడియో తీయండి, వీళ్ళు వస్తుండ్రు వీడియో తీయండి, ఒక్క గలీజ్ మాట ఉన్న వీడియోలో మేము ఏమన్నా ఒప్పుకుంటాం. అసలు ఎందుకు కొడతారు? ఒక్క సీసా 3 సీసాలు కొట్టిండు నెత్తి మీద. ఏమన్నా అంటే మమ్మల్ని ఏమన్నా ఉన్నాయి, ఏమన్నా అంటే గంజా తాగుతారు, పిల్లల్ని గెలుకుతారు, పిటి కేసేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే నడుస్తుంది. ఎవరు వచ్చి తోలుకోతాడో తోలుకోమని గుద్దల లాఠీలు నొక్కుతామంటుండ్రు. కాళ్ళ మీద చేతుల మీద మురికి దెబ్బలు కొట్టిండ్రు, తొక్కిండ్రు, పండబెట్టి తొక్కిండ్రు. సాయంత్రం 6:30కి ఇడిచిపెట్టిండు అన్న. మురికి దెబ్బలు కొట్టిండ్రు అన్న. ఇవ్వని చెప్పుకొని దెబ్బలు కొట్టిండ్రు. చూపిమంటే చూపిస్తాం తప్ప మురికి దెబ్బలు కొట్టిండ్రు. కంప్లైంట్ ఇస్తే కూడా తీసుకోము, నువ్వు ఇవ్వని తీసుకురా, కంప్లైంట్ కాదు అసలు. మాకు పెద్ద ఏడికెళ్ళి పైకెళ్ళి ఫోన్లు వస్తున్నాయంట వాళ్ళకి, మమ్మల్ని కొట్టిపియాలని పైకెళ్ళి ఫోన్లు వస్తున్నాయంట.